పిల్లల దగ్గర నుంచి హౌస్ వైఫ్ దాకా వచ్చి డాక్టర్స్ దాకా వచ్చంటే ఇంత విభిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చి మనందరం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నామంటే దానికి నేను ఒక చుక్కాని లాంటి వాడిని సెంటర్లో ఉన్నాను. నా మీద మీరందరూ చూపించే అభిమానం నేను ఎప్పుడు కూడా ఏం కోరుకుంటానంటే, ఇన్ని లక్షల మంది ఎప్పుడు అభిమానం చూపిస్తున్నప్పుడు బయటికి నేను కూడా ఈ ప్రేమంతా దేశం వైపు పెట్టాలి, సమాజం బాగు కోసం పెట్టాలని కోరుకున్నాను ఇప్పుడు. అలాంటి నాకు ఆనందకరమైనది ఏంటంటే, మనం పుడతాం ఏదో బతుకుతో చచ్చిపోతాం తప్ప ఇఫ్ యూ లివ్ విత్ అ పర్పస్, అది ఎండ్ ఆఫ్ ద డే ఎంత డబ్బులున్నా ఎంత పేరున్నా తృప్తి అది. కానీ కష్టాల్లో ఉన్న మనిషిని కనుక మనం అండగా ఉండగలిగితే, ఒక ఆశయం కోసం పనిచేయగలిగితే దానికి వచ్చే తృప్తి కాదు. అందుకని అలాంటి క్రమంలో మా అందరం ముందుకు నడుస్తున్నప్పుడు కలిసి భార్యాభర్తలు ఉన్నారు ఇక్కడ, ఇద్దరు కలిసి వచ్చారు. ఎవరు మీ వారు ఇక్కడమ్మా? మీ ఇద్దరు అట్లాగా. సో మీ అందరికీ ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ప్రేరణతోటి నేను ఒకటే మనం చాలా నెలల నుంచి చెప్తా ఉన్నాను, ఇలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని నేను ప్రతి నియోజకవర్గంలో చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ ఒక ఆశయం కోసం పనిచేసే మన ఆశయాల కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న దానికి జన సైనికులు అనాలని, వీర మహిళలు అని, లేదంటే మరి ఏ పేరైనా పెట్టుకోండి, కానీ వీటన్నిటికంటే కూడా మీరందరూ నా ఆత్మబంధువులు. మీరే ఎన్ని ప్రాంతాలు, కులాలు, మతం, హద్దులు దాటి ఇక్కడ ఇందులో ఉన్నోళ్ళు ఎవరు ఒక్క ప్రాంతానికి చెందిన వాళ్ళు లేరు. విభిన్నమైన ప్రాంతాలకి, విభిన్నమైన కులాలకి, విభిన్నమైన మతాలకు చెందిన వాళ్ళు. సో నేను మానవత్వాన్ని నమ్ముతాను, కానీ కొన్నిసార్లు ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాట్లాడతాను తప్ప ఈవెన్చువల్గా జాషువా గారు చెప్పినట్టుగా విశ్వనరుడే ఉన్నాడు. అంటే అన్ని కులాలు, మతాలు, హద్దుల్ని దాటి విశ్వనరుడిగా ఉండాలి. సో ఆ క్రమంలో మనం ముందుకు వెళ్తున్నాం. మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు కావాలి, మీరు నాతోటి చేయి కలపాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో